అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు, కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు. అవతార్ ఫైర్ అండ్ యాష్ ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను అనమాట. నాకు సినిమా నచ్చింది. ఆబ్వియస్లీ రివ్యూలు చూడాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే విజువల్స్ కోసం దానికోసమే వెళ్తారు జనరలీ. బట్ ఈ సినిమా నిజంగానే బాగుందా అని అడిగితే మాత్రం ఇట్ ఈస్ బెటర్ దాన్ వే ఆఫ్ వాటర్. సెకండ్ పార్ట్ కంటే ఇది బెటర్ ఉందని చెప్తా. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ అలానే ఉన్నా కానీ చాలా పే ఆఫ్స్ పెట్టుకున్నారు. ఎమోషనల్ సీన్స్ చాలా చాలా బాగా పడినాయి. క్యారెక్టర్స్ కి ఒక మోటివేషన్ అంటూ పెట్టి ఈసారి మంచి అనిపించింది. జనరల్ గా అవతార్ 2 చూస్తే మాత్రం ఫస్ట్ 1 to 1.5 hours మొత్తం ఇట్లా ఎక్స్ప్లోరేషన్ ఉంటా ఉంటది, స్లోగా నడుస్తూ ఉంటది, వరల్డ్ చూపిస్తూ ఉంటాడు, ఇదే జరుగుతూ ఉంటది అనమాట. అది చాలా బోర్ కొడుతూ ఉంటుంది ఒక సర్టెన్ పాయింట్ తర్వాత. ఈ సినిమాలో అలా లేదు. సెకండ్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచే స్టార్ట్ అవుతా ఉంటది. నెటైమ్ చచ్చిపోయిండు, దాని రిప్రకాషన్స్ ఏంటి, అండ్ థ్రెట్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఎవరైతే పింక్ స్కిన్ అంటారో ఈ సినిమాలో మనుషులు ఎవరైతే వస్తా ఉంటారో వాళ్ళని బాగా సెట్ చేసుకున్నారు. అది మాత్రం మంచిగా అనిపించింది. ముఖ్యంగా నేటిరి క్యారెక్టర్ తోటి ఒక ఆర్క్ తీసుకెళ్లారు. దాట్ వాస్ రియలీ వెల్, మస్త్ అనిపించింది. లోక్ గాడు కొన్ని సిచ్యువేషన్స్ స్టార్టింగ్ లో అరే నేను తన్నుట్లో తప్పే లేదురా అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. బట్ ఆ క్యారెక్టర్ తో కూడా సినిమా ఎండ్ అయ్యేంత వరకు కూడా బాగానే తీసుకొచ్చారు అనిపించింది. మెయిన్ అంటే క్వారిజ్ క్యారెక్టర్, మన విలన్ గాడి క్యారెక్టర్, వాడు అటు కాదు ఇటు కాదు ఇటురా నువ్వు అనే ఫీలింగ్ ఉంటా ఉంటది సినిమా మొత్తం కూడా. దాట్ వాస్ డన్ రియలీ వెల్. అండ్ మనకి ఫస్ట్ మూవీలో జే క్యారెక్టర్, సెకండ్ మూవీలో లో క్యారెక్టర్, చిన్న కొడుకు క్యారెక్టర్, ఈ సినిమాలో స్పైడర్ అన్నట్టు. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ దిస్ మూవీ. ఆ స్పైడర్ గాడు ఈజీగా గాలి పీల్చగలుగుతాడు. ఎలా పీల్చగలిగిండు, ఏం సంగతి, దాని వల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి, వాటన్నిటిని బాగానే పెట్టుకున్నట్టు అనిపించింది. దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఆల్సో ఏవా అనేది ఒకటి మనం చూపిస్తూ ఉంటారు కదా, దాన్ని ఈ మూవీలో ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేశారని ఫీలింగ్ వచ్చింది. ఆ విజువల్ చెప్తున్నా భయ్యా మతిపోయింది, ఇలా ఉంటుందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. లైక్ గూస్ బంప్స్ అయితే గ్యారంటీ వచ్చినాయి. రైటింగ్ లో ఇలా ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఆల్సో యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ రియలీ వెల్. మనకి ఫస్ట్ అవతార్ మూవీలో ఏవేవైతే నచ్చినాయో దాంట్లోని కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నారు. సెకండ్ అవతార్లో ఏవేవైతే నచ్చినాయో దాంట్లో నుంచి కూడా కొన్ని ఎలిమెంట్స్ కలిపేసి థర్డ్ పార్ట్ లో కొంచెం బెటర్ చేశారని ఫీలింగ్ వచ్చింది అనమాట. కొత్తగా ఏదో చూస్తున్నా అనిపించలేదు, ఇట్ వాస్ గుడ్ అనే ఫీలింగ్ వచ్చింది. బట్ మెయిన్ టాక్ ఆఫ్ ద టౌన్ ఏంట్రా ఈ మూవీలో అంటే మాత్రం యాష్ ట్రైబ్, మాంకు అనేది అంటారు భయ వాళ్ళని. అండ్ ఆల్సో వరాంగ్ అని చెప్పేసి కొత్త విలన్ సాయిక్ అంటారు. ఆమె ఎలా ఉందంటే మాత్రం వాళ్ళు లేపినంత అయితే ఏమీ లేదని చెప్తా. సీరియస్లీ ఆ క్యారెక్టర్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత నువ్వు ఉన్న ప్రాబ్లం ఏమొచ్చింది, జస్ట్ యాష్ ట్రైబ్ ఏదో అంటివి కరెక్టే, బట్ ఫీల్స్ లైక్ అంత ఇంపార్టెన్స్ అంత బిల్డప్ ఇచ్చిరు వాడు ఏమీ లేదే అనే ఫీలింగ్ అయితే వచ్చింది గ్యారంటీ. ముఖ్యంగా పాండోరన్స్ ని ఏదైతే నావీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ హ్యూమన్స్ ఏ రేంజ్ లో వాడుకుంటారనేది ఈ పర్టికులర్ కొత్త యాష్ ట్రైబ్ వల్ల కొత్త తెలిసింది అనమాట. అంటే లైక్ వాళ్ళు చెట్టోళ్ళే, అంటే లైక్ వాళ్ళకి ఏవా నచ్చదు, సంబంధాలు లేవు, వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు, అదంతా కరెక్టే. బట్ వాళ్ళకంటూ ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. అమాయకత్వం అనేది మంచిది కాదు చెడుది కాదు అన్నట్టు అనిపిస్తూ ఉంటారు అన్నట్టు. దాన్ని హ్యూమన్స్ మళ్ళీ ఎలా వాడుకున్నారు, క్వారిచ్ గాడు ఏం చేశాడు, దీన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారని ఫీలింగ్ వచ్చింది. హ్యూమన్స్ క్యారెక్టర్స్ ఒక క్వారిచ్ గాని పక్క పెట్టేస్తే మీ తలందరూ బొక్కబయ్య, అసలు ఎందుకు పెడుతున్నారు అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ లో అనప్టేనియం అని చెప్పేసి ఒకటి ఇంట్రొడ్యూస్ చేసినాం. ఏమైంది అది, ఆ పేరే అనప్టేనియం, దాని గురించి మాట్లాడతలే. అమృత అన్నాం, అమృతతో కూడా ఏమని చేసినామంటే అదే ఏమనిపించలే. బట్ కమింగ్ బ్యాక్ టు ద వాటర్ ట్రైబ్ ఆల్సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అంత బాగా ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. సెకండ్ హాఫ్ వాస్ రియలీ గుడ్. అవి ఆఫ్ వాటర్ లో మరీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించింది. బట్ దీంట్లో రైట్ అమౌంట్ పట్టుకున్నట్టు అనిపించింది. జేక్ క్యారెక్టర్ వాస్ సేమ్, బట్ ఓకే వాడు ఎందుకు అలా చేస్తున్నాడు, వాడి బిహేవియర్ కి మంచి రీజనింగ్ ఇచ్చారు. కిరి వాస్ ఫెంటాస్టిక్, మస్త్ అనిపించింది. కిరి క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ మంచి అనిపించింది. నెటిని చెప్పినట్టుగానే కుమ్మోతలేసింది. సరే ఇదంతా బాగానే ఉంది. విజువల్ గా సినిమా పీక్ భయ్య మామూలు లేదు. అంటే లైక్ కొన్ని సిచ్యువేషన్స్ లో నాకు జేక్ ని చూస్తుంటే శామ్ వర్త్ ఇంటనే కనబడ్డాడు, నెటిని చూస్తుంటే జోయి సల్డానియానే కనబడింది. అంటే ఫస్ట్ 2 సినిమాలు నాకు ఆ రేంజ్ అయితే అనిపించలేదు. దిస్ వాస్ ఆన్ పాయింట్, అసలు పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట విజువల్స్. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ రియలీ వెల్ డన్. అక్కడ వరకు సినిమా చాలా బాగా సాటిస్ఫై చేసింది. బొక్కలే నుంచి వచ్చినారంటే మాత్రం సేమ్ స్టోరీ భయ్యా, అసలు మారలేదు. స్టోరీ ఎలా ఉంటదంటే ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో మనకి ఏం చెప్తావో తిప్పి అక్కడికే వస్తుంది మళ్ళీ. అరే ఇంత చేయడానికి 3 సినిమాలు ఏం చేసినవరా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది కొత్తగా ఏమో ఎక్స్ప్లోర్ చేసినట్టు లేదు, మళ్ళీ వెనకకే వస్తావు. నువ్వు తప్పించుకోవడానికి వాటర్ ట్రైబ్కి వెళ్తావు, మళ్ళీ తప్పించుకోవడానికి నీ సొంత ట్రైబ్కి వస్తావు. అట్లాంటప్పుడు ఎందుకురా ఒక సినిమా మొత్తం తీసినావు అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. క్వారిజ్ క్యారెక్టర్ తోటి ఒక ఆర్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఎండింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే ఆపినావు, ఎందుకు ఇంకా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా ఎండింగ్ ఇవ్వనే లేదు. మళ్ళీ 4th పార్ట్ చూడు, 5th పార్ట్ చూడు అన్నట్టు నూకినట్టు అనిపిస్తూ ఉంటాయి. కొన్ని పాయింట్స్ దగ్గర ఆ క్యారెక్టర్ అక్కడ అయిపోతుంది, పోదు, లాగుతా లాగి చంపుతా అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. క్యారెక్టర్స్ ఆర్ సింప్లీ నాట్ దాట్ ఇంట్రెస్టింగ్. ఆ రైటింగ్ కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కానీ మనం కొత్తగా ఏవి చూడట్లేదు. చాలా సినిమాల్లో చాలా రకాలుగా చాలా విధాలుగా చూసినాం. దీంట్లో ఎగ్జాక్ట్లీ అదే కనబడుతూ ఉంటది. పిచ్చ ప్రిడిక్టబుల్ అయిపోతుంది ఒక సర్టెన్ పాయింట్ తర్వాత. డైలాగ్స్ ఆర్ డాగ్ షిట్ భయ్యా. నేను ఏమంటే జేమ్స్ కెమెరూన్ గారు అని అంటాం కదా, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. డైలాగ్స్ ఆర్ డాగ్ షిట్, అట్టర్ షిట్.
పిల్లలు మాట్లాడే డైలాగ్స్ అయితే మాత్రం ఈ సినిమాలో చాలా తక్కువ చేశారు. 'వే ఆఫ్ వాటర్‌లో' ఇంకా దారుణంగా ఉంటది. దీంట్లో అయితే మాత్రం కొన్ని చూస్తుంటే అరెరే! ఇవి మరీ 1980స్‌లో ఉన్నట్టు మాట్లాడతారేంట్రా అని ఫీలింగ్ వస్తా ఉంటది అవైతే మాత్రం. థాట్ టుక్ మీ ఔట్. నిజంగా అరే! ఎందుకురా ఇలా మాట్లాడుతున్నారు అని ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమాలో స్టోరీ ఏమీ లేదు. ఒక ఫ్లాట్ లైన్‌లో ఎళ్తా ఉంటది. బట్ థాట్స్ ఇట్. 'వే ఆఫ్ వాటర్‌లో' నాకు పిచ్చ బోర్ కొట్టింది. దీంట్లో బోర్ అయితే కొట్టలేదు. పేసింగ్ పీక్ ఎళ్ళిపోయింది. ఫాట్ అని కూడా ఎళ్ళిపోయింది సినిమా. నాకు ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా అలా ఎళ్ళిపోయింది. లాస్ట్ 1 అవర్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటది. అది ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఉన్న యాక్షన్ సీక్వెన్సా అంటే మాత్రం కాదు. బట్ ఇట్ వాస్ అ గుడ్ బ్లెండ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్. మనకు వాటర్ ఫైట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎయిర్ బాటిల్స్ ఉంటాయి. వీటన్నిటిని బాగా బ్లెండ్ చేశారనే ఫీలింగ్ వచ్చింది. ద కాన్సెప్ట్ ఆఫ్ ఏవాని బాగా వాడుకున్నారు. బట్ ఇంకా బాగా వాడుకోవాల్సిందని ఫీలింగ్ వచ్చింది. ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చేటట్టు రాసుంటే బాగుంటది. లేదు నువ్వు ఫోర్త్ పార్ట్ చూడు, ఫిఫ్త్ పార్ట్ చూడు అని నూకినట్టు అనిపించింది కొన్ని సీన్స్‌లలో. అవసరం లేదు అంతా. మ్యూజిక్ వాస్ రియల్లీ గుడ్. అంటే జేమ్స్ హార్నర్ గారి రేంజ్ అయితే లేదు. బట్ స్టిల్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. కొన్ని ఏరియాస్‌లో సినిమాని బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్‌లో టుల్కున్ వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడుతా ఉంటే ఇట్లా వైబ్రేట్ అయితా ఉంటది భయ్యా వాటరు పీక్ అసలు. అండ్ మళ్ళీ చెప్తున్నా మీరు గనక 'అవతార్ ఫైర్ అండ్ ఐస్' చూడాలనుకుంటే వాచ్ ఇట్ ఇన్ పీసీఎక్స్. పీక్ ఎక్స్‌పీరియన్స్. నాకైతే మాత్రం నువ్వు 'అవతార్' కోసమన్నా పో. నాకు సంబంధం లేదు. 'వారణాసి' కోసం పో. 'వారణాసి' గ్లిమ్స్ ఏసిండు ఇంటర్వెల్‌లో 1.43 ఏసిండు. ఓరమ్మా! ఏంట్రా మళ్ళీ చెప్పేస్తున్నా పీసీఎక్స్ వాళ్ళు ఇప్పుడు టికెట్లు ఓపెన్ చేయండి నేను కొనేస్తా. చెప్పేస్తున్నా కొనేస్తా. పీక్ ఉంది అది మామూలుగా లేదు. అండ్ ఆల్సో 'ఆడిసీ' టీజర్ ఏసిర్రు గానీ 'అవెంజర్స్' ఇంకా వేయలేదు. ఏస్తారంట తెలీదు గానీ సెకండ్ టైమ్ ఎళ్తా గ్యారంటీగా. నాకైతే మాత్రం 'అవతార్ ఫైర్ అండ్ యాష్' వాస్ ఎ గుడ్ మూవీ. బెటర్ దాన్ 'వే ఆఫ్ వాటర్' బట్ బొక్కలైతే సేమ్ అవే ఉన్నాయన్నట్టు. సాటిస్ఫైడ్. మీరు చూసారా 'అవతార్ ఫైర్ అండ్ యాష్' చూడాలనుకున్నారా కింద కామెంట్స్‌లో చెప్పండి. టికెట్ బుక్ చేసుకున్నారా ఫస్ట్ అది చెప్పండి ముందైతే. అండ్ మా కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.